వేసవి కాలం గడ్డు కాలం. ఇప్పుడు ఉండే అధిక ఉష్ణోగ్రతలకు పశుపక్షాదులే కాకుండా ఇటు మొక్కలు కూడా దెబ్బతింటాయి. ఇరు తెలుగు రాష్ట్రాల్లో జనవరి నుంచి మార్చి మధ్య నాటిన చెరుకు తోటలు ప్రస్తుతం బాల్యదశలో ఉన్నాయి. ఇప్పుడు ఉండే అధిక వేడి వడగాల్పులకు చెరుకు తోటల్లో పిలక పెరగక అక్కడక్కడ మొక్కలు చనిపోయి అన్ని రకాలుగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అంతేకాక బాల్యదశలోని చెరుకుకు ప్రధాన సమస్య అయిన పీక పురుగు ఉధృతి కూడా ఈ సమయంలో ఎక్కువగా ఉంటుంది. వేసవిలో ఉండే అననుకూల వాతావరణ పరిస్థితుల నుంచి బాల్యదశలోని చెరుకును గట్టెక్కించాలంటే ఎలాంటి యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టాలో సూచిస్తున్నారు విజయనగరం జిల్లా ఏరువాక కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె తేజేశ్వరరావు. ఏప్రిల్ మే మాసాల్లో వేసవిలో ఏదైతే చెరుకు తోటలు ఏవైతే మధ్యకాలిక రకాలు యాజమాన్యం మనం చూసుకుంటే కోస్తా ప్రాంతంలో ఏదైతే మొన్న ఫిబ్రవరి నెలకు నాటిన మొక్క తోటలు వేయవలసిన ఏదైతే నత్రజని ఎరువులు 45 రోజులు అవుతుంది కాబట్టి మొదటి దఫా నత్రజని ఎరువులు మనం ఎకరాకి సుమారుగా 23 కిలోల వరకు ఆ నత్రజని ఎరువులు ఇప్పుడు వేయమని మనం సిఫార్సు చేస్తున్నాం. అదేవిధంగా కార్సి తోటలు కూడా వేయాల్సిన రెండో దఫా ఎరువుల్ని ఇప్పుడు వేస్తున్నారు. ఈ పీక పురుగు ఉధృతి నుంచి మనం కాపాడుకోవాలనుకుంటే ఈ డిసెంబర్ నెలలో నాటినన్నిటికీ ఇప్పుడు మట్టిని ఎగదోసే కార్యక్రమం కూడా చాలా వరకు తోటల్లో జరుగుతుంది. ఇప్పుడు ఏప్రిల్ మాసం ఇదే విధంగా మే మాసంలో ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. తదనుగుణంగా ఈ నీటి ఎద్దడి గురి కావడం జరుగుతుంది. నీరున్న వాళ్ళు వారం 10 రోజులకు నీటిని పెట్టే కార్యక్రమం చేస్తున్నాం. డ్రిప్ పద్ధతిలో నీరు పారించుకోవాల్సిన మంచి పరిశోధన ఫలితాలు ఉన్నాయి. ఎవరైతే ఈ నీటి తడుల్ని ఇవ్వలేనో పూర్తిగా వర్షాధారంగా ఉండే రైతులు పూర్తిగా బెట్ట పరిస్థితులు రాకుండా 25 గ్రాములు యూరియా 25 గ్రాములు పొటాషియంని కలిపి మనం పిచికారీ చేసుకోవడం ఈ లేత తోటల విషయంలో చాలా అత్యవసరం. ఈ మే నెలలో ఏప్రిల్ నెలలో చెరుకులో ఈ కలుపు నివారణ కోసం 400 గ్రాముల మెట్రోబిజన్ అదేవిధంగా 800 గ్రాముల 2,4-D సోడియం సాల్ట్ని కలిపి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయమని మనం చెప్తున్నాం. ముఖ్యంగా కారిసి తోటల్లో ఇది చేస్తున్నప్పుడు ఏదైతే ఈ ఎక్కువ మోతాదులో కొంతమంది రైతాంగం మెట్రోబిజన్ వాడుతున్నారు, దాన్ని ఎట్టి పరిస్థితులను ఎక్కువ మోతాదులో వాడకూడదు. అదేవిధంగా ఈ ఏదైతే 45 నుంచి 90 రోజుల మధ్య రోజుల్లో కూడా పిచికారీ చేయకుండా కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం. ముఖ్యంగా ఈ మే మాసంలో ఉష్ణోగ్రతలు పెరగడం పీక పురుగు సమస్య ఇందాక మనం మాట్లాడుకున్న దాంట్లో ఈ పీక పురుగుకి నివారణ చర్యలు చేపట్టడంలో రైకో కార్డులు తెచ్చుకొని వారం నుంచి 10 రోజుల గ్యాప్లో 4 సార్లు మనం ఈ గుడ్ల పరాన్నజీవులు విడుదల చేస్తే మంచి పరిశోధన ఫలితాలు ఉన్నాయి. ఈ రసాయనిక పద్ధతిలో మనం ఎస్ఫేట్ 1 గ్రాము మన పొడి మందును లీటర్ నీటికి కలిపి కానీ లేకపోతే క్లోరిపైరిపాస్ అయితే 2.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి కానీ పీక పురుగుని కంట్రోల్లో మనం ఉంచుకోవచ్చు. పిప్రోనిల్ గుళికలు రైతాంగం వేసుకుంటే కన్నా ఇది 0.3G గుళికలు అనండి. వీటిని సుమారుగా ఒక 10 కిలోలు ఎకరాకి వేసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ మొజాయిక్ తెగులు లేత తోటల్లో ఈ ముదురు ఆకుపచ్చలో రంగులో ఉండి మచ్చలు ఏర్పడి మనకి ఏదైతే లేత ఆకుపచ్చ నుంచి ముదురు పచ్చ ఈ లక్షణాలు కనిపించిన తోటల్లో ఏదైతే మొజాయిక్ అని చెప్పుకొస్తున్నాం, ఈ మొజాయిక్ విషయంలో కూడా రైతాంగం ఈ పసుపు రంగుకు మారడం, అంచులు పసుపు రంగుకు మారడం, ఈ ఈ పరిస్థితుల నుంచి ఈ తెగులుకు వ్యాప్తి చేసే ఏదైతే పేనుబంక వీటి నివారణకి ముఖ్యంగా డైమిథేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయడం వల్ల ఈ మొజాయిక్ని తెగుల్ని ఆశించే పరిస్థితుల నుంచి మనం కాపాడుకోవచ్చు. ముఖ్యంగా ఈ తట్టుకునే స్వభావం ఈ పొటాషియం వేయడం వల్ల వస్తుంది కాబట్టి ఎకరాకి 80 కిలోలకు చొప్పున ఈ పొటాషియం అప్లై చేయడం అనేది ఎవరైతే తోటల్లో చేస్తారో అక్కడ ఈ మొజాయిక్ నుంచి బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఈ వేసవి కాలంలో ఈ చర్యలన్నీ చేపట్టడం వల్ల ఏదైతే మనకు ఉండే ఈ చెరుకు తోటలని చాలా వరకు మనం సంరక్షించుకోవడానికి అవకాశం ఉంటుందండి.